హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా డోన్కు పాకింది హైడ్రా. డోన్లో అక్రమ నిర్మాణాల భరతం పడుతున్నారు మున్సిపల్ అధికారులు. ఏకంగా మున్సిపల్ చైర్మన్ రాజేష్ ఇంటికే నోటీసులు ఇచ్చారు. రాజేష్ నివసిస్తున్న ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆ నోటీసులో తేల్చారు. మున్సిపల్ పార్క్ స్థలంలో అక్రమంగా వెలిసిన కళ్యాణి లేఅవుట్లోని నిర్మాణాలు తొలగించాలని పలువురు కౌన్సిలర్లకు కూడా నోటీసులు వెళ్లాయి. ఇలా నోటీసులు అందుకున్న కౌన్సిలర్లలో సుంకన్న, వెంకటరాముడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రాజు, ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అక్రమ కట్టడాలుగా గుర్తించిన నిర్మాణాలను కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా డోన్కు పాకింది హైడ్రా. డోన్లో అక్రమ నిర్మాణాల భరతం పడుతున్నారు మున్సిపల్ అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్, అటు మున్సిపల్ అధికారులకే మున్సిపల్ చైర్మన్ రాజేష్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. అదేవిధంగా ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అక్కడ హైడ్రా చర్యలు చేపడుతోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, హైడ్రా అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంచలనమైంది. అయితే భూ ఆక్రమణలకు నిలయంగా మారినటువంటి ఏపీలో పూర్తిగా ఇటు వైసీపీ నాయకులు లేదా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలందరూ కూడా తమ ఎవరెవరి స్థాయిలో వారు చేతికి అందిన కాడికి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు లెక్కలు తీస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. దీనికి అలవలంగా చూసుకున్నట్లయితే ఇటు డోన్ నియోజకవర్గంలో ఈ భూ కబ్జాల భాగోతం పూర్తి స్థాయిలో తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఒకవైపు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పార్కు స్థలంలో ఏకంగా కళ్యాణి ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి నిర్మాణాలు చేపట్టగా, మరోవైపు సాక్షాత్తు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను నివాసం ఉంటున్న ఇల్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్నారని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ రాజేష్, మున్సిపల్ చైర్మన్ ఇంటికి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ ఇల్లు తన తండ్రి పేరు మీద ఉండటంతో అతను దాన్ని నోటీసులు నిరాకరించాడు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందని చెప్పి నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క కళ్యాణి ఎస్టేట్ పేరుతో ఏదైతే మున్సిపల్ పార్క్ స్థలంలో గత 5 సంవత్సరాల కాలంలో కబ్జా చేసుకుని వెంచర్లు వేసి నిర్మాణాలు చేపట్టారో వాటికి సంబంధించి దాంట్లో పూర్తిగా 14 మందికి పైగా వైసీపీ కౌన్సిలర్లు ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. అయితే మనకు తెలిసిన కొన్ని పేర్లు మాత్రమే మనం వెల్లడించడం జరిగింది. అయితే మిగతా కౌన్సిలర్లందరూ కూడా బినామీ పేర్లతో ఈ యొక్క స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారనో వారి కబ్జాలో ఉంచుకున్నారని సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఈ యొక్క మున్సిపల్ పార్క్ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కాలనీ ఆ వెంచర్ లో ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నోటీసులు జారీ అయ్యాయి. వీటికి సంబంధించి తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏదైనా రాజకీయపరమైన ఒత్తిళ్లు వస్తాయా అన్న కోణంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వామపక్ష ప్రజా సంఘాలు కూడా వీటిని ప్రశ్నిస్తున్నారు. అధికారులు కేవలం నోటీసులకు పరిమితం అవ్వకుండా చర్యలు చేపట్టాలి. కబ్జాదారులు ఎవరైతే ఉంటారో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పే విధంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సామాన్య ప్రజలకు వాటిని అందించాలని చెప్పి ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ అండ్ మున్సిపల్ చైర్మన్ ఇద్దరి మధ్య కూడా, అంటే వైసీపీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ లో బాడీ అంతా కూడా వైసీపీ నేతృత్వంలో నడుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ కు అటు మున్సిపల్ చైర్మన్ అండ్ రిమైనింగ్ కౌన్సిలర్ల మధ్య అందరి మధ్యన కూడా సంఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో పోయిన సమావేశాల్లో కౌన్సిల్ సమావేశాలు కూడా రసభసగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా మున్సిపల్ కమిషనర్ నివాసం ఉంటున్న, మున్సిపల్ చైర్మన్ నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చే ధైర్యం చేశారు మున్సిపల్ కమిషనర్. అయితే ఈ యొక్క అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా ఈ యొక్క చర్యలు చేపట్టాము, నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు. చూడాలి ఈ పర్యవసానం ఎంతవరకు వెళ్తుంది, ఎలాంటి రాజకీయ ప్రకంపనలు వస్తాయి వీరి మీద అన్నది తెలుసుకోవాలంటే మనకు కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా డోన్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో కూడా రెవెన్యూ స్థలాలు కూడా కబ్జా అయ్యాయి, అటు రైల్వే భూములు కూడా కబ్జా అయ్యాయని చెప్పి మనం ఐన్యూస్ కూడా ప్రత్యేక కథనాన్ని మనం ప్రసారం చేయడం జరిగింది. దాని మీద అధికారులు స్పందించి ఆ స్థలంలో బోర్డు పాతి స్వాధీనం చేసుకున్న పరిస్థితి.
సో ఇలాంటి భూ కబ్జా భాగవతాలు డోన్ లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తంగా ఈ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. పవన్. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.